साई भगवान की जय। जगत गुरु श्रील ప్రభుపాద की जय। శ్రీపాద గురు మహారాజ్ की जय। అది మనము భగవంతుడికి మరియు భక్తుడికి మధ్య ముఖ్యంగా పోటీ అంట. ఏం పోటీ? ఆధ్యాత్మిక సేవా పోటీ అన్నట్టు ఇక్కడ చూస్తాం మనం. హరే కృష్ణ శ్రీమద్ గురుజీ, భాగవతం దండోత్ తృతీయ. చెప్పండి ప్రభుజీ. శ్రీమద్ భాగవతం తృతీయ స్కందము అధ్యాయం 21, 31వ శ్లోకం. कृत्वा दयां च जीवेषु दत्वा चाभयमात्मवान् मय्यात्मानं सहजगत् ద్రక్ష్యసి ఆత్మని చాపిమాం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासरि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ग्रंथ श्रीमद् भागवतम की जय। सीताराम लक्ष्मण हनुमान की जय। अमृत भक्त वृंद की जय। कृपा सिंधु देवचा पतितानाम पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. సో భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి మధ్యలో పోటీ నడుస్తూ ఉంటుంది. సమస్త జీవుల కరుణను చూపొచ్చు, నీవు ఆత్మానుభూతిని పడేయగలవు. సర్వులకు అభయమొసగుచు నీవు నిన్ను మరియు సమస్త విశ్వములను నాయందు నన్ను నీయందు గాంచగలవు. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. సో ఇక్కడ భగవంతుడు యొక్క గొప్పతనము, భక్తుడి యొక్క గొప్పతనము. భక్తుడు అంటే ఇక్కడ మనము ఏ భక్తుడితో భగవంతుడు చర్చిస్తున్నాడు? ఏ భక్తుడితో చర్చిస్తున్నాడు భగవంతుడు? లెసన్ ఎవరిది? ఇంతకు చాప్టర్ కర్దమ మునితో భగవంతుడు చర్చిస్తున్నాడు. కర్దమ మునికి దర్శనం చూపించాడు కాబట్టి, సో ఇక్కడ భగవంతుడి యొక్క స్థితి, భగవంతుడు సమస్త జీవుల ఏడ కరుణను చూపిస్తూ, భగవంతుడు ఇప్పుడు సూర్యుడు ఎట్లయితే మనందరికీ ఆయన యొక్క సూర్య కిరణాలను సమస్త జీవులపై ప్రసరించినప్పుడే ఆయన ఆనందంగా ఉంటాడు. ఒకరోజు సూర్యుడు ఉదయించలేదు అనుకోండి, ఆయనకు కూడా అంటే భగవంతుడు సూర్య భగవానుడి యొక్క కాంతి వెలుతురు చూపించడమే అది సమస్త జీవుల పట్ల కరుణ. మరి భగవంతుడి యొక్క కరుణ ఎట్లా? కృష్ణ భగవాన్ సర్వులకు అభయం వసగుచు నీవు నిన్ను మరియు సమస్త విశ్వములను నాయందు నన్ను నీయందు. సో భగవంతుడు దేన్నైనా కూడా సృష్టించగల సమర్థుడు, ఎవరినైనా రక్షించే సమర్థుడు భగవంతుడు, ఎవరినన్నా శిక్షించే సమర్థుడు. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమస్త విశ్వంలో నాయందు నన్ను నీయందు గాంచగలడు, అదొక భగవంతుడు మాత్రమే చేయగలడు. లైక్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే యశోదమ్మ బృందావన్ లీలలో ఈవెన్ గోపబాలుడు అందరూ కంప్లైంట్ చేస్తే, లాస్ట్ కు బలరాముడు కూడా కంప్లైంట్ చేస్తే కృష్ణుడు మట్టి తింటున్నాడని, యశోదమ్మ కృష్ణ నువ్వు మట్టి తిన్నావంటే
నేను మట్టి తినలేదంటే ఒక్కసారి నీ నోరు ఓపెన్ చేసి చూపించు నాయన అంటే అప్పుడు భగవంతుడు తన నోటిలో మొత్తం ఈ బ్రహ్మాండం అంతా చూపించడం జరుగుతుంది. ఎవరి నోట్లో? కృష్ణ భగవాను నోట్లో. బ్రహ్మాండంలో ఈవెన్ అన్ని లోకాలు, దాంట్లో భూలోకము, దాంట్లో భారతదేశము, దాంట్లో బ్రజభూమి, దాంట్లో గోకుల్, దాంట్లో భగవంతుడి యొక్క ఆ నిత్య నివాసన ఇల్లు, దాంట్లో మళ్ళీ యశోదమ్మని కూడా భగవంతుడు చూపించడం జరుగుతుంది. అది చూసి యశోదమ్మ మూర్ఛపోతుంది. అంటే భగవంతుడు ఎక్కడైనా దేన్నైనా కూడా క్రియేట్ చేసే సర్వ సమర్థుడని మనం తెలుసుకోవచ్చు. ఈ విషయంలోనే మనం భగవంతుడి అనంతమైనటువంటి లీలలు, ఇది చరిత్రలో ఇప్పటి వరకు ఏ దేవుడన్నా చేయగలిగాడా ఇటువంటి లీల? చేయలేరు. ఇందాక మనం ఏమనుకున్న భగవంతుడి యొక్క షడ్ విభూతుల్లో ఇది ఏ విభూతి కింద వస్తుంది? ఇలా భగవంతుడు తన నోటిలో విశ్వాన్ని చూపించాడు. సో అది ఏ విభూతి కింద వస్తుంది? యశస్సు. ఆమె ఇంకా ఆయన యొక్క భగవంతుడి యొక్క స్థితి, ఆయన గుణాతీతుడు, నార్మల్ కాదు కదా, దేవాది దేవుడు అని చెప్పడానికి కొరకు అటువంటిది సృష్టిలో ఎవరు చేయలేరు. అంతేకాకుండా భగవంతుడు ఏం చేస్తున్నాడు? సర్వులకు అభయం వసగుతున్నాడు. ఎవరికి? సర్వుల కంటే ఎవరికి అభయాన్ని ఇస్తాడు భగవంతుడు? అభయస్థం ఎవరికి ఇస్తాడు? ఏం చేసిన వాళ్ళకి ఇస్తాడు. రావణాసురుడికి అభయాన్ని ఇవ్వలేదు, విభీషణుడికి అభయాన్ని ఇచ్చాడు. ఇద్దరు రాక్షసులు. మరి సంపూర్ణ శరణాగతి ఎవరైతే, సంపూర్ణ లేకుంటే ఎవరు ఎంత పర్సెంట్ శరణాగతి పొందితే అంత పర్సెంట్ భగవంతుడు అభయం ఇస్తాడు. సంపూర్ణ శరణాగతి పొందితే సంపూర్ణ అభయం ఇస్తాడు. సో సంపూర్ణ శరణాగతికి భగవద్గీతలో ఏ శ్లోకం ఉంది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి నిమాస్య. భగవంతుడు మీరు ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు. సంపూర్ణ శరణాగతి నాకు పొందినట్టయితే, మనం భయంతో దేంతో పడతాం జనరల్ గా తెలుసా? ఎందుకు మనం భయపడాల్సి వస్తుంది? మన భయానికి కారణం ఏంటి? మన భయానికి కారణం ఏంటంటే నాకేమైనా నష్టం జరగబోతుందేమో, నాకేమో కష్టం వస్తుందేమో. దానికి కారణం ఏంటి? ఆ నష్టము కష్టానికి ఈ రోజు బాగుందను, రేపు ఏమన్నా నాకు చెడు జరుగుతుంది. ఆ చెడుకు కారణం ఏంటి? ఈరోజు బాగున్నాం, కలిసినాము, పెళ్లి ముందు చాలా బాగున్నారు, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అవునా కదా? చాలా మందికి పబ్లిక్లకు చాలా అది ఇప్పుడంటే ఇది ముందు కాలం అంటే కొంచెం అది తెలియని ప్రపంచంలో మనం అడుగు పెడతాము. అంటే అది ఆ తెలియని ప్రపంచమే మనను ప్రారబ్ధ కర్మ అటువంటి హస్బెండ్ ఇవ్వటము, అటువంటి అత్తమామని ఇవ్వటం, అది కూడా ఒక భయం. ఎవరైతే అభయము, అభయ చరణార విందాలకి ఎవరైతే సంపూర్ణ శరణాగతి పొందుతారో భగవంతుడు కేర్ తీసుకుంటారని చెప్తున్నాను. నెక్స్ట్, ప్రతి జీవునికి సరళమగు ఆత్మానుభవ విధానం ఇచ్చుగా వర్ణితమైంది. ఈ జగత్తు పరమ సంకల్పపు ఫలమని అవగతం చేసుకున్న మొట్టమొదటి సూత్రము. దయచేసి ఈ యొక్క శ్లోకంలో సూత్రం ఏంటంటే, ఈ జగత్తు, ఈ బ్రహ్మాండం కాదు, మొత్తం విశ్వం అంటుంది. భౌతిక జగత్తు కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్ టు క్రియేట్ దిస్ మెటీరియల్ యూనివర్స్? కారణము భగవంతుడి యొక్క పరమ సంకల్పము. లైక్ ఎగ్జాంపుల్, మనం అనుకుంటాం ఎలక్షన్స్ ఇప్పుడు వస్తే బాగుండు, అప్పుడు వస్తే బాగుండు అని చెప్పి. ప్రభుత్వం కూడా డేట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఇప్పుడు పెడితే బాగుండు అనుకుంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఎలక్షన్ ప్రపోజల్ పెడతారు. ఆ ప్రపోజల్ ని ఆమోదించడం ఎవరు చేస్తారు? అది ఎలక్షన్. అలాగే జీవులందరూ వాళ్ళ కోరికను భగవంతుడితో విన్నవించుకుంటారు. నెక్స్ట్ లైఫ్ లో ఈ లైఫ్ లో చేసినటువంటి కర్మలు నెక్స్ట్ లైఫ్ కి అవి ఏ కర్మగా మారుతుంది?
ఈ లైఫ్ లో మంచి చెడు చేసాం, అవి మనం శరీరం వదిలేసేటప్పుడు ఎక్కడ పోయి స్టోర్ అయి కూర్చుంటాయి అవి? సంచిత కర్మలో వెళ్తాయి. సపోజ్ ఆల్రెడీ మనము ఒక 100 కర్మలు అనుభవించాల్సి ఉందనుకోండి, దీనికంటే ముందే ఇప్పుడు ఈ లైఫ్ లో అనుభవిస్తున్నాం. ఏవి? దాన్ని ప్రారంభ కర్మలు అంటారు. వెయిటింగ్ ఒక 100 ఉన్నాయి. మనం కూడా ట్రైన్ టికెట్ తీసుకుంటే ట్రైన్ టికెట్ మనది ఒక 50 నెంబర్ ఉంది అనుకోండి, మనకడ ముందు ఎంతమంది ఉన్నట్టు? 49 ఉన్నట్టే కదా, మనది ఇప్పుడు 50. కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నది ప్రారంభ కర్మ. వెయిటింగ్ ఎన్ని ఉన్నాయి? వెయిటింగ్ లిస్ట్ మనం ఎక్కడున్నాము అంటే ఒక 100 ఆల్రెడీ వెయిటింగ్ ఉన్నాయి. ఇప్పుడు చేసిన కర్మ ఎక్కడ పోయి కూర్చుంటుంది? సపోజ్ నాదే 50, నా తర్వాత నువ్వు టికెట్ చేసినావు, నీదెంత అవుతుంది? నాది వెయిటింగ్ లిస్ట్ 50, నీదెంత వస్తుంది? 50. అంటే నీకన్నా ముందు ఎంత ఉన్నాడు? వాళ్ళు కన్ఫర్మ్ తర్వాత నీకు అవుతుంది, అంతేనా? కాబట్టి ఇప్పుడు చేసే కర్మలు ఎక్కడ పోయి కూర్చుంటాయి? నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. అది సంచిత కర్మ. అంటే ఆ కర్మలన్నీ ఏం చేస్తే భగవంతుని, అయ్యా నాకు ఈ కర్మ ఫలాలు అనుభవించే అవకాశాన్ని ఇవ్వు, అందరు వేడుకుంటారు. అందరూ వేడుకున్నంత మాత్రంగా భగవంతుని ఏం చేస్తే ఆయన సంకల్పం ఉంటారు. వీళ్ళందరికీ ఎక్కడెక్కడైతే పోస్టింగ్ అంటే ఫలానా వాడు ఎక్కడ కర్మ అనుభవించాలా, ప్రభు మేమిద్దరం భార్య భర్తలు, మీ ఇద్దరికి మళ్ళీ ఒకే దగ్గర పోస్టింగ్ రాదు, ఒకే లోకంలో రాదు, ఒకే బ్రహ్మాండంలో కూడా రాకపోవచ్చు. అర్థం చేసుకోండి. జగత్తు పరమ సంకల్పపు ఫలమని అవగతం చేసుకున్నట, ఆ భగవంతుడి సంకల్పం ప్రకారమే జగత్తు క్రియేట్ చేయబడుతుంది. ఈ జగత్తు దేవదేవునితో ఒక ఏకత్వమును కలిగి ఉన్నది, అంటే అనన్యత్వము కలిగి ఉన్నది. దానిని నిరావాదులు తప్పు రీతిలో భావించరు. పరమ పురుషుడు పరతత్వము విశ్వముగా మార్పు చెంది తన ప్రత్యేక అస్తిత్వమును కోల్పోవనని వారు పలుకుదురు. ఆ విధంగా వారు జగత్తును మరియు భగవానుడని భావించరు. అది ఏ విశ్వమే దైవమను వాదము. అందు ప్రతిదీ దైవంగానే భావింపబడను. నిరాకారవాది దృష్టి అది. కానీ భగవద్భక్తులు మాత్రము సమస్తమును భగవద్ ఆస్తిగా భావించరు. మనము గాంచు సమస్తము దేవాదేవుడవు శ్రీకృష్ణునిచే వ్యక్తీకరించబడినది కనుక దానినంతటినీ అతని సేవ ఎందే నియోగించవలెను. ఇదియే ఏకత్వము. నిరాకారవాది మరియు సాకారవాది నడుమ భేదమేమనగా, నిరాకారవాది భగవానుని ప్రత్యేక అస్తిత్వమును నిరాకరించగా, సాకారవాది భగవానుని ప్రత్యేక అస్తిత్వమును అంగీకరించును. భగవానుడు అనేక విధములుగా విస్తరించి ఉన్న తన ప్రత్యేక సాకార రూపమును కలిగి ఉండునని అతడు ఎరిగి ఉండును. ఈ విషయమే భగవద్గీత ఇట్లు పలకబడింది. విశ్వమంతటిని నేను అవ్యక్త రూపంలో ఆవరించి ఉన్నాను, సమస్తము కానీ నేను దాని అందు లేదు. ఈ విషయంలో సూర్యుడు సూర్యకాంతి అనేది చక్కని ఉపమానము సరిపోగలదు. సూర్యుడు తన కాంతి ద్వారా విశ్వమంతటను విస్తరించి ఉండును. లోకములన్నీ సూర్యకాంతి అందే నెలకొని ఉండును. కానీ ఆ లోకములు సూర్యలోకముకు భిన్నముగా ఉన్నది. అనగా లోకములన్నీ సూర్యకాంతి అందే నెలకొని ఉన్నవి కనుక అవి కూడా సూర్యులే అని ఎవరునూ పలుకజాలరు. అదేవిధంగా నిరాకార భావన లేదా సమస్తము భగవానుడే అని భావన తెలివి కలది కాబోదు. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వివరించినట్లు వాస్తవ స్థితి ఏమనగా, ఆ దేవదేవుడు లేకుండా అస్తిత్వము కలిగి ఉన్నప్పటికీ సమస్తము అతడే అనంత మాత్రము సత్యము కాదు. అతడు సమస్తమునకు భిన్నుడైనాడు. ఇతడు కూడా భగవానును నాకు అభినమనగా ప్రతి దానిని భగవత్ శక్తి ఫలముగానే భావించి సమస్తమును దేవదేవుని సేవ ఎందే నియోగించవలను. తనకు ఉన్న శక్తిని ఆత్మలాభములకే ఉపయోగించవలెను. అది ఏ శక్తి యొక్క పరిపూర్ణత కాగలదు. మనకున్న
వినిపించట్లేదు. హరే కృష్ణ. వినబడుతుందా ప్రభుజీ? ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ. మొబైల్ బయటకు వచ్చేసింది కాబట్టి కొంచెం డిస్టర్బ్ ఉంది. ఓకే. సో ఇక్కడ భగవంతుడు తనకున్న శక్తిని మనజుడు తన ఆత్మ లాభమునకే ఉపయోగించవలెను. ఆత్మ లాభానికి మనం ముఖ్యంగా మనకున్న శక్తి ఏంటంటే ఆ భగవంతుడు ప్రసాదించింది ఈ యొక్క భౌతిక శరీరము. ఇది భగవంతుడు మనకు ప్రసాదించింది. ఈ శక్తి మన శక్తి. దీనికి ఇంకా ఎక్స్పాన్షన్ శక్తి ఏంటంటే మనకు సంతానం రూపంలో భగవంతుడు ఇచ్చాడు. అది కూడా మన శక్తే. ఎట్లయితే మనం భగవంతుడి శక్తి, భగవంతుడికి 3 రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఒకటి ఆంతర్య శక్తి రాధారాణి, బహిరంగ శక్తి దుర్గా, తటస్థ శక్తి జీవులందరూ. కాబట్టి మనందరం భగవంతుడి శక్తి. కాబట్టి తనకున్న శక్తిని మనం భగవంతుడి శక్తి కాబట్టి మన యొక్క డ్యూటీ భగవంతుని సేవించడానికి కొరకు. సో కాబట్టి మనకు అంటే ఇక్కడ ఆత్మకున్న శక్తి శరీరం. ఈ శరీరాన్ని భగవంతుని సేవించడానికి మనుషుడు ఎప్పుడైతే ఉపయోగిస్తాడో దానివల్ల ఆత్మ లాభాన్ని మనం పొందగలుగుతాము. అదే విధంగా మన పిల్లలు మన యొక్క శక్తి అనుకున్నట్లయితే వాళ్ళని కూడా భగవత్ సేవలో ఉపయోగించండి. మన వైఫ్ మన యొక్క శక్తి అనుకుంటే ఆ వైఫ్ హస్బెండ్ ని మీరు భౌతిక లాభాల కొరకు భార్యాభర్తలు పిల్లలు ఎన్నో రకాలుగా ప్లాన్లు చేస్తారు. అన్ని కూడా ప్లాన్లన్నీ ఫెయిల్యూర్ ఇక్కడే వెళ్ళిపోతాయి. సో కాబట్టి మనం నిజంగా జీవితం యొక్క పరిపూర్ణత్వము, శక్తి యొక్క పరిపూర్ణత్వం ఏంటంటే శక్తిమంతుని సేవించినప్పుడు ఆ శక్తికి పరిపూర్ణత్వము కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భక్తులు 2 రకాలు. ఒకరు నిరాకారవాదులు, 2 సాకారవాదులు. ఇద్దరు కూడా భక్తులే. ఎందుకు ఇద్దరిని భక్తులు అన్నారంటే ఇద్దరూ భగవంతుని సేవిస్తారు. సాకారవాదులు భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని సేవిస్తారు. నిరాకారవాదులు భగవంతుడి యొక్క నిరాకార రూపాన్ని సేవిస్తారు. సో మరి నిరాకార రూపం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అంటే భగవంతుడి యొక్క తత్వము. భగవంతుడి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఏకీభవిస్తారు. కానీ పరమ పురుషుడు విశ్వంగా మార్పు చెందాడు. అంటే మొత్తం కణకణంలో వ్యాపించాడు కాబట్టి అన్నిట్లో ఉన్నాడు. భగవంతుడికి రూపము లేదు అని వాళ్ళు భావిస్తూ ఆ విధంగా, కాకపోతే భగవంతుడున్నాడు ఆకారము లేదని భావిస్తూ ఉంటారు. కానీ అదే భగవద్భక్తులు మాత్రం భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, నేను కూడా సచ్చిదానంద. కాకపోతే నేను అనే ఆత్మ సచ్చిదానందము, భగవంతుడు పరమాత్మ సచ్చిదానందము. సో ఈ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, భగవంతుడు శాశ్వతంగా ఉంటాడు. సో ఈ ప్రపంచం మొత్తం భగవంతుడి యొక్క సృష్టియే. కాబట్టి ప్రపంచంలో అణువు కూడా భగవంతుడికి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. ఎందుకు భగవంతుడికి సంబంధించింది అంటున్నారు? మనమే భగవద్ ఆస్తి. మనం అంటే మనం ఆత్మ భగవంతుడికి సంబంధించిన వాళ్ళం. మరి మనం భగవంతుడికి సంబంధించిన వాళ్ళము అన్నప్పుడు ఇప్పుడు నా రైట్ హ్యాండ్ నాది, నా లెఫ్ట్ హ్యాండ్ నాది, నా లెగ్ నా కళ్ళు నాది. మరి నేనంటే ఎవరు? నేను అనే ఆత్మ. మరి ఈ ఆత్మ ఎవరి అంశ? నా చెయ్యి నా అంశ అన్నట్టుగా. సో అదే విధంగా ఆత్మ భగవద్ అంశ అన్నప్పుడు సపోజ్ నేను ఒక ఇంట్లో ఉంటున్నాను, ఆ ఇల్లు నాకు సంబంధించింది అంటే నా చేతికి కూడా సంబంధించిందే కదా, నా తలకు కూడా సంబంధించిందే కదా, నా హోల్ బాడీకి సంబంధించిందే కదా. ఆ విధంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ సృష్టిలో నేనే భగవంతుడికి సంబంధించిన వాణ్ణి అన్నప్పుడు ఈ సృష్టిలో ప్రతిదీ కూడా భగవంతుడికి సంబంధించింది. కాబట్టి మనం భగవంతుడికి సంబంధించిన దాన్ని భగవత్ సేవకు ఉపయోగించాలా. కాబట్టి ఇక్కడ సర్వం భగవంతుడిది అనేది ఏకత్వం. ఆ విధంగా ఏకత్వం ఉండాలి కానీ సో భగవంతుడికి రూపము లేదు అనేది కాదు. ఏకత్వం అంటే మొత్తం సర్వం. ఈ సృష్టిలో బహు తత్వం లేదు, అంటే సంపూర్ణంగా భగవంతుడికి సంబంధించి అనేది ఏకత్వము. అదే విధంగా ఇంకా ఆచార్యులు చెప్తారు,
మనము భగవంతుడు గుణ రూపంలో ఏకత్వము, తర్వాత పరిమాణ రూపంలో భిన్నము మనము. సో ఇక్కడ మనకు సూర్యుడు సూర్యకాంతితో కూడా పోలుస్తా ఉన్నారు. సూర్యుడు ఏ విధంగా అయితే రూపం ఉంది, సూర్యకాంతికి రూపం లేదు. కానీ సూర్యకాంతే సూర్యుడు అనడము అది కరెక్ట్ కాదు. కాబట్టి సూర్యకాంతి సూర్యుడి యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. ఈ సూర్యకాంతి ప్రతి లోకానికి కూడా వెళ్తుంది. ఆ సూర్యకాంతే ప్రతి లోకంలో సూర్యుడిగా మనము భావించ. ప్రతి లోకంలో సూర్యుడు ఉన్నాడు, ప్రతి సూర్యకాంతిలో లోకము లేదు. మనం అది గుర్తించాలి ఇక్కడ. ఆ లోకంలో కానీ ఆ ప్రతి లోకంలో ఇప్పుడు మన దగ్గరనే సూర్యకాంతి ఉంది. ఈ సూర్యకాంతికి మన లోకం భిన్నము. మన సూర్యకాంతి కాదు, వీఆర్ డిఫరెంట్. సూర్యకాంతి ఆత్మను భగవంతుడు పరమాత్మ, మనము భగవంతుడు సేవలను తీసుకునేటువంటి వాడు. నెక్స్ట్, మనుజుడు దయాపూర్ణుడైనప్పుడే ఈ శక్తి నిజమగు ఆత్మ లాభమునకు వినియోగింపబడును. కృష్ణ భక్తి పరాయణుడైన వాడు అంటే కృష్ణ భక్తుడు సర్వదా దయాపూర్ణుడై ఉండును. తానొక్కడు భక్తుడే చాలునని సంతుష్టి చెందక భక్తి యోగపు జ్ఞానమును సర్వులకు పంచవలనని అతడు యత్నించును. జనసామాన్యములకు భగవత్ శక్తిని పంచుటలో పెక్కు కష్టములను ఎదుర్కొనిన భక్తులు ఎందరో కలరు, కానీ దానిని అట్లే పునర్చవలను. ఇందాక నేను ప్రవచనం స్టార్ట్ చేసే ముందు కొంచెం మీకు కఠినంగా అనిపించిండొచ్చు, కొంచెం శ్రద్ధ వాటిని మళ్ళీ కొంచెం పర్వాలేదు, ఈ రోజు డే టైంలోనే వినండి. ఆ లెక్చర్ ఆల్రెడీ కృష్ణవేణి మాత పెట్టేసింది అనుకుంటా. కాబట్టి మనుజుడు అంటే జీవుడు న్యాచురల్ గా దయాపూర్ణుడు. ఎందుకు? భగవంతుడు దయాసాగరుడు. సో నేను ఎలా ఉంటే నా చెయ్యి అలా రియాక్ట్ అవుతుంది, నేను ఎలా ఉంటే నా మనసు అలా రియాక్షన్, అంటే నేను ఏ గుణంలో ఉంటే అది రియాక్షన్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనందరము జీవులము అంటే ఆత్మస్వరూపులం అని నేను అనుకుంటున్నాను. ఆత్మస్వరూపుడు అనగానే కృష్ణ భక్తుడు ఆత్మ రూపంలో ప్రభు నేను మా ఇంటి దేవం అది మా ఇంకో ఏదో ఆత్మకు వేరే దేవతలతో సంబంధం ఉండదు, ఈ శరీరంతో సంబంధం మాత్రమే. ఒకసారి మీరు ఆత్మ అనుకున్నట్టయితే దేర్ ఈజ్ నో క్వశ్చన్, నో సెకండ్ థాట్. కృష్ణ భక్తి పరాయణుడు ఎలా ఉంటాడు? దయాపూర్ణుడు. ఎవరి పట్ల దయా ఉండాలా? సర్వ జీవుల. ఇంతకుముందు ఒకసారి చెప్పామనుకుంటా, జీవ హింసన ఏదో పదం వచ్చింది అనుకుంటా. జీవ హింస అని దేన్ని అంటారు? ఆత్మ లెవెల్లో మాట్లాడినప్పుడు, ఆత్మ లెవెల్లో మాట్లాడినప్పుడు మనము జీవ దయ, జీవ హింస, జీవులపై దయ చూపించడం అంటే వెరీ గుడ్, వెరీ నైస్. మాధవి బాగానే జ్ఞాపక శక్తి చాలా ఇంప్రూవ్ అయిపోయింది. భగవంతుడి యొక్క వినిపిస్తలేదా? ఏమి హరే కృష్ణ. ప్రచారం చేయకపోవడం కూడా జీవహింస అని చెప్పారు ఒకసారి ప్రభుజీ. ఎందుకంటే ఆత్మలకు భగవంతుని మనం ప్రచారం చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ నిజమైన స్థితి తెలుసుకుంటారు, కాబట్టి అది కూడా ఒక హింసనే అని చెప్పారు ఒకసారి. భగవద్గీతలో వచ్చింది అనుకుంటారు ఒకసారి, ఒక శ్లోకంలో ఉంది. కాబట్టి జీవ హింస అంటే మనం అనుకుంటున్నాము ఇతరులను బాధ పెట్టడము, ఇతరులను దుఃఖించ, అది కాదు. మన ఇంత అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ట్రైనింగ్ లో చాలా డీపర్ గా ఆలోచిస్తే ఇతరులు అంటే సపోజ్ మీరు అందరూ కొంతమంది మాతయ్యలు అటెండ్ చేస్తారు, ప్రభుజీస్ అటెండ్ చేయట్లేదు, తల్లిదండ్రులు అటెండ్ చేస్తారు, పిల్లలు అటెండ్ చేస్తలేరు, లేకపోతే బంధువులు. ఓకే, వాళ్ళు పాజిటివ్ లేకుంటే ఓకే, మన ప్రయత్నమే చేయకపోతే అది మనకు తెలుసు. ఆ గురువు గారికి తెలుస్తుందా అనుకోవచ్చు, కానీ భగవంతుడికి అది తెలుస్తుంది కదా, పరమాత్మకు. మీరు నిజంగా ఇంత పొద్దున చెప్పాను నేను, ఎంత ప్రయత్నం చేశారో లేదనేది నాకు తెలియదు, నాకు అవసరం కూడా లేదు, కానీ భగవంతుడికి తెలుసు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, జన సామాన్యంకు భగవత్ శక్తిని పంచట్లో కష్టాలు వస్తాయి, కష్టాలను ఎదుర్కోవాలి భక్తులు. అలా ప్రభుపాదుల వారు అట్ ది ఏజ్ ఆఫ్ 69 ఆయన అమెరికా వెళ్ళి 69 to 81 12 years
చాలా కఠోరమైనటువంటి తపస్సు. ప్రపంచమంతా 14 సార్లు 14 సార్లు ప్రపంచమంతా తిరిగారు ప్రభుపాదుల వారు. దేని కొరకు? జన సామాన్యం అందరికీ కూడా భగవత్ శక్తిని, భగవంతుడి శక్తి ఏంటి ఇక్కడ? భగవత్ శక్తి అంటే దేన్ని తీసుకోవచ్చు మనం? ముఖ్యంగా భగవంతుడు ఏ శక్తిని పంచాడు ప్రభుపాదుల వారు? భగవంతుడి యొక్క నామాన్ని పంచాడు. భగవంతుడి యొక్క నామాన్ని ప్రభుపాదుల వారు. ఎప్పుడైతే ఆ నామముతో భగవంతుడి యొక్క నామాన్ని ప్రసాదించడం వల్ల భగవంతుడి పట్ల శ్రద్ధ, ఆసక్తి, కథామృతం వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ దయచేసి మనందరం ఏ స్థితిలో ఉన్నామంటే, తానొక్కడు భక్తుడితే చాలు అని సంతృప్తి చెందే స్థితిలో ఉన్నాం మనం. ఇలా ఉండకండి. భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. తానొక్కడు భక్తుడితే, నిన్న ఆల్రెడీ చెప్పాను, కానీ ఈరోజు మళ్ళీ కూడా నేనొక్కడనే మంగళారతి. అవసరం అనుకుంటే మీ పిల్లలకు రిక్వెస్ట్ చేయండి. ఎందుకు లేవరండి? నాకు అర్థం కాదు. పిల్లలు ఒక్క రోజు కొరకు రిక్వెస్ట్ చేస్తే లేవరు అంటే, సో మరి నాకు పర్సనల్ గా ఫోన్ చేయండి. ఏంటి ప్రాబ్లం జరుగుతుంది, నన్ను ఇన్వైట్ చేయండి. నేనన్నా వాళ్ళకి బతిమలాడతాను, నేను వాళ్ళకి వేడుకుంటాను. ప్రభుజీ మా అబ్బాయికి కొంచెం మీరు చెప్పండి, మా అమ్మాయికి మీరు చెప్పండి, మాట్లాడండి, లేకపోతే మా వైఫ్ తో మాట్లాడండి, నేను వచ్చి మాట్లాడతాను, రిక్వెస్ట్ చేస్తాను, ఫోన్ లో నాకు కలిపియండి. తాను ఒక్కడు భక్తుడి చాలని సంతృష్టి చెందగల ప్రోగ్రామ్కి ఏదైనా ఇన్వైట్ చేసి అప్పుడు నాతో పర్సనల్ గా మాట్లాడిపియండి. నేను అడుగుతాను వాళ్ళ ప్రాబ్లం ఏమై, వాళ్ళ ఆరోగ్యం ప్రాబ్లం. ఓకే, మాతయ్య ఎల్డర్లీ ఉంది ఆరోగ్యం, మీ అబ్బాయి 10 ఏళ్ల బాలుడు, 15 ఏళ్ల పిల్లగాడు, ఆయనకేమో ఆరోగ్యం ప్రాబ్లం ఉంటదండి. కాబట్టి భక్తుడే చాలా సంతృష్టి చెందక భక్తి యోగ జ్ఞానమును సర్వులకు పంచవలనని అతడు యత్నించును. కాబట్టి భక్తుడు, నిజమైన భక్తుడు అంటే వేషాధరణ కాదు. నిజమైన భక్తుడు అంటే ఆచరించి ప్రచారం చేసేవాడు భక్తుడు. అలా చెయ్యండి, లేకుంటే భగవంతుడు సంతృప్తి పడడు. చూడండి మీరు, దాని కొరకు మనం కష్టాలు పడాల. అర్థమైందా? నిన్న అంత ఎండలో కూడా పాపం చాలా మంది మాతాజీలు ఎండలో ఆ ఎండని భరిస్తూ కోదండ రామచంద్రుడి దగ్గరికి గురువుగారు చెప్పారని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో రావడము, కీర్తన చేశారు. అందరు చెమటలు ఇట్లాగా వస్తా ఉన్నాయి. రేకుల ఫంక్షన్ హాల్లో ప్రోగ్రామ్ జరిగింది పక్కకు. సో మళ్ళీ అందరూ కలిసి ఆ యొక్క ప్రోగ్రామ్ మెయిన్ ఆర్గనైజర్ ఇక్కడ ఇది చెప్తున్నారు. ఏమంటాడు? తాను ఒక్కడు భక్తుడైతే చాలు సంతృష్టి చెందకుండా, మనకు అన్స్టీన్ లో ఉంటారు రాంప్రసాద్ ప్రభుజీ, ఆయన వాళ్ళతో మాట్లాడి చేసి మనకు అన్ని ఏర్పాట్లు చేసి, కృష్ణ భక్తి పరాయణ సర్వదా దయాపూర్ణుడై ఉంటాడు. అందరూ ఫ్రంట్ ఫేస్ లో ఉండకపోవచ్చు, బ్యాక్ ఫేస్ లో కూడా చాలా మంది ఉంటారు. మహాభారత యుద్ధం 18 రోజులు అయింది. 18 రోజులు నడవడానికి కొరకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి శక్తిని ప్రసాదించేది ఏంటండి? అది ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఏంటది? భోజనం. అన్ని లక్షల మందికి ఆహారం ఎవరు పెట్టుంటారండి? ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఒక రాజుగారు, ఆయన మొత్తం అదే సేవని భగవంతుడు ఇచ్చాడు. అన్సీన్ లో ఆయన కూడా యుద్ధంలో పాల్గొన్నట్టే. ఇద్దరు 2 పార్టీలకు భోజనం పెడతా ఉన్నాడు ఆయన. అర్థమైందా? కాబట్టి మనకు కూడా నిన్న ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి, అంటే ప్రభుజీని పొగుడుతున్నాను కాదు, రియల్ గా ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడున్నాడు? డ్యూటీ చేస్తున్నాడు. యాక్చువల్ గా ఆయన నిన్న ఎలక్షన్ డ్యూటీ చేస్తూ మనందరికీ, నాకు ఫోన్ లోనే, నేను హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తుంటే ఫోన్ లోనే టచ్ లో ఉండి, ప్రభుజీ ఏమనుకోకండి, నేను ఇలా వెళ్తున్నాను డ్యూటీకి. నో ప్రాబ్లం ప్రభుజీ, మీరు ఆర్గనైజ్ చేశారు, వి విల్ టేక్ కేర్, ప్రసాదం ఎవ్రీథింగ్ హెస్ టేకెన్ కేర్. అయిపోగానే ఇమ్మీడియట్ గా బయటకు రాగానే డ్యూటీలోంచి నేను కూడా ప్రభుజీని డిస్టర్బ్ చేయలేదు. బయటగా ఫస్ట్ కాల్ నాకే చేశాను, ప్రభుజీ ఎలా జరిగింది, ఏం కథ, నేను లేనందుకు ఏమనుకోకండి. లేదు ప్రభుజీ, బ్రహ్మాండంగా జరిగింది. సో ఇది అన్నట్టు జనసామాన్యంకు ఆయన ఉద్దేశం ఒకటి. నార్మల్ విలేజ్ పీపుల్ మనం చూసాం నిన్న, అన్నదానానికి భోజనం కొరకు వస్తున్నారు. జనసామాన్యులకు భగవత్ శక్తిని పంచుటలో, విన్నారా రాంప్రసాద్ ప్రభు? మీరు వింటున్నారో లేదు తెలియదు, కానీ మీరు చేసింది ఇక్కడ పారాగ్రాఫ్ లో వచ్చింది అన్నట్టు. లేకుంటే తర్వాత మాతయ్య మీ ప్రభుజీకి చదివిపోయింది. ఎక్కువ కష్టములు ఎదుర్కొన్న భక్తులు ఎందరో కలరు. ప్రభుపాదుల వారు ఉన్నారు, భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్. బ్రిటిష్ జమానాలో ఆయన వాళ్ళు అసలే పాజిటివ్ ఉండరు, అయినా కూడా ప్రచారం చేశారు. వాళ్ళ నాన్నగారు అయినటువంటి భక్తి వినోద్ ఠాకూర్ ప్రచారం చేశారు. కాబట్టి ఇక్కడ భక్తులు ఎంతో మంది వాళ్ళ యొక్క ఉన్నత విద్యలను కూడా వదిలేసి, శ్రీపాద్ మహారాజ్ ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 1970s లోనే పిహెచ్డి చేసి, ఆయన తలుచుకుంటే ఇప్పటి వరకు ఆయన నోబెల్ లారెట్ కూడా వచ్చేదేమో. ఆయన కొలీగ్స్ చాలా మంది నోబెల్ లారెట్
బహుమతి వచ్చింది. కానీ వాటన్నిటిని కూడా గురుగారి పాద పద్మాలకు వదిలేసి తను గురువుగారి సేవలో అంకితం అయిపోయాడు. నెక్స్ట్, మందిరమునకి ఎగుచు గొప్ప భక్తితో అర్చనము కావించుచునే జన సామాన్యమునిడ కరుణను చూపని వాడు లేదా ఇతర భక్తులకు గౌరవ మొసగని వాడు కనిష్టాధికారిగా తృతీయ శ్రేణి భక్తుడుగా పరిగణింపబడునని తెలుపబడింది. సో కాబట్టి దయచేసి మనము ప్రోగ్రామ్ కు పెట్టడం చాలా ఇష్టమే, కానీ నేను ప్రోగ్రామ్ లో ఒక అనామికుడిలాగా ఒక నాకెందుకులే మనకెందుకు వచ్చింది, మనం పోయి చేస్తోడు చేసుకుంటాడు మనకెందుకు అనుకుంటే వాళ్ళు ఎక్కడుంటారు? తృతీయ శ్రేణి భక్తులు. ఇప్పుడు మనం గురువు గారిని పిలుస్తున్నాం ప్రోగ్రాం కొరకు, మనం చేయవలసిన ధర్మం ఏంటి? రాజగౌడ్ ప్రభుజీ, గురువు గారిని హైదరాబాద్ నుంచి జన సామాన్యం అందరికీ కూడా భగవత్ శక్తిని పంచడానికి కొరకు గురువు గారు వచ్చారు, మాకు వచ్చింది. మన ధర్మం ఏంటి? హరే కృష్ణ గురు దండ హరే కృష్ణ. ప్రణామం. మన ధర్మం ఏంటి? గురువు గారిని గురువులా చదువుతుంటే మీకు అర్థమవుతుంది. ఏ కంట్రీ కన్నా ముందు ప్రభుపాద్ పలానా కంట్రీకి మీరు వెళ్ళండి. ఇప్పుడు మనలాగానే సేమ్ నిన్న రాంప్రసాద్ రావు ప్రోగ్రామ్ పెట్టినట్టు ప్రభుపాదుల వారు అమెరికా నుంచి బ్రిటన్ కు జర్మనీకి అలా పంపించేవాళ్ళు, కొన్ని బుక్స్ తీసుకొని వెళ్ళండి అని. అక్కడ కొంత వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్ అది చేసి చిన్న రూమ్ రెంట్ అది తీసుకొని ప్రచారం చేస్తూ అక్కడ లోకల్ గా ఒక 5-10 మందిని కొంత ప్రచారం చేయగానే ప్రభుపాదుల వారిని పిలిచేవాళ్ళు, ప్రభుపాదుల వారికి టికెట్ బుక్ చేసేవాళ్ళు, అరేంజ్మెంట్ చేసేవాళ్ళు, అకామిడేషన్ బుక్ చేసేవాళ్ళు, అక్కడ ప్రోగ్రామ్ ఏదైనా హాల్ తీసుకునేవాళ్ళు. నిన్న మనం చేసినట్టే హాల్ తీసుకొని లోకల్ గా అక్కడ అందరినీ ఇన్వైట్ చేసేవాళ్ళు, రండి ఇట్లా మా గురువుగారు వస్తున్నారు. గురువుగారు అంటే వాళ్ళకి ఏమన్నా పెద్ద ప్రభుపాదుల వారు అప్పటికే పెద్ద ఫేమసా లేకుంటే ఏంటి? శిష్యులకు ఫేమస్, శిష్యులకు మా జగద్గురు. అప్పుడే ఇంకా సెంటర్స్ లేవు, కానీ మా గురువుగారు వస్తున్నారని మీరు వినండి. ఆయన ఎవరు ఏం కథ అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. భారతదేశం నుంచి వచ్చినటువంటి సన్యాసి, చాలా ఆధ్యాత్మిక స్కాలర్, జ్ఞానం ఉందండి, మీరు రండి, మాకేంటి లాభం, మీరు వచ్చి చూడండి, మీకు స్పిరిచువల్ గా ఏ డౌట్లు ఉన్నా మా గురుగారిని అడగొచ్చు, చాలా లాభము, ప్రపంచమంతా ఆయనని పాటిస్తున్నారు కాబట్టి మీరు రండి వినండి అని ప్రతి ఒక్కరిని వెళ్ళి ఆహ్వానించేవాళ్ళు. హాల్ ఫుల్ చేసేవాళ్ళు. ప్రభుపాదుల వారు వెళ్ళి అప్పటికి ఇలా మ్యూజిక్ అందరు కూడా పెద్ద కీర్తనలు అవన్నీ చేసేవాళ్ళు లేరు, కానీ ప్రభుపాదే హోల్ అండ్ సోల్ గా ప్రభుపాద కీర్తన చేసేవాళ్ళు, ప్రభుపాద లెక్చర్ ఇచ్చేవాళ్ళు. కొంత ట్రైనింగ్ అయింది కాబట్టి ఈ ట్రైనింగ్ అయిన భక్తులకు ప్రభుపాద ఏం చేశాడు, మొట్టమొదటి ప్రసాదం వండింది. కాబట్టి ప్రసాదం కూడా వండి ఎంతమంది వస్తే అంతమందికి ప్రసాదాన్ని పెట్టించేవారు. వాళ్ళందరికీ అక్కడ లోకల్ ఎవరైనా పెద్దవాళ్ళు మేయర్ గాని వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచేవాళ్ళు, వాళ్ళకి పరిచయం చేసేవాళ్ళు ప్రభుపాదని. ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళతో ఒక సపరేట్ రూమ్ లో ఎవరైనా కలవాలనుకునే వాళ్ళని కల్పించే ఏర్పాటు చేసేవాళ్ళు అక్కడ వాళ్ళు. అప్పుడు ప్రభుపాద ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడతారో వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి, ప్రభుపాద అంతే అక్కడ 1-2 రోజులు ఉంటారు, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోతే ఈ లోకల్ గా ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేస్తుంది, లోకల్ గా ఉన్న వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, ఆ లోకల్ ప్రచారం చేస్తున్న వాళ్ళకు ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఒక్కసారి ప్రభుపాదతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇంకా కంప్లీట్ గా కన్వర్ట్ అయిపోయేవాళ్ళు. అది ఆ లోకల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఆ సంపూర్ణ బెనిఫిట్ పొందేవాళ్ళు. గురువు గారిని పిలిపించి కార్యక్రమం చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొంతమంది ఏమైనా యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్, మీరు చూడండి ఆ బుక్ లో ఉన్నది, ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి కలిసేవాళ్ళు. వాళ్ళు వచ్చి కలిసి ప్రభుపాదతో పర్సనల్ గా మీటింగ్ లాగా, అది ఎవరికి బెనిఫిట్, ప్రభుపాద అయితే వెళ్ళిపోతుండే ప్రచారం చేసుకుంటూ, ఆ లోకల్ ఎవరైతే ఇస్కాన్ మందిరాన్ని స్థాపించాలో వాళ్ళకు బెనిఫిట్ జరిగేది. మళ్ళీ ఎప్పుడన్నా నెక్స్ట్ విజిట్ కల్లా 10 మంది పోయి 100 మంది తయారయ్యేవాళ్ళు. అప్పుడు చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. ఎవరికి బెనిఫిట్ అవుతుంది, లోకల్ గా ఎవరైతే ఉన్నారో కృష్ణ ప్రచారంలో వాళ్ళకందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మందిరానికి గొప్ప భక్తు అర్చనము అంటే నా పూజ నేను చేసుకుంటా, అక్కడికి పోయి ప్రోగ్రాంకి వచ్చి నా భజన నేను చేసుకుంటా, నా జపం నేను చేసుకుంటా అనట్లేదు. అర్చన జన సామాన్యం నేడ కరుణని చూపని వాడు. నిన్న చాలా మంది భక్తులు వచ్చారు, ఒక్కరు కూడా ఒక పాంప్లెంట్ ఇవ్వలే మనం. కరుణని చూపని వాడు ఏమైతాడంట, లేదా ఇతర భక్తులకు గౌరవం వసగని వాడు కనిష్టాధికారిగా అంటే తృతీయ శ్రేణి భక్తుడిగా పరిగణింపబడతాడు. కాబట్టి మనందరం కలిసి ప్లాన్ చేసుకోవాలి, ప్రోగ్రామ్ ఉంది, ఏమేం కావాలా, మేము ఏం చేయాలా, ఎవరెవరు ఏమి సేవ చేద్దాం, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి అక్కడ. అదే చెయ్యండి. దీని తర్వాత ఇది చూసుకొని దయామయుడై ఉండి ప్రతి జీవుని ఎడ కరుణను కలిగిన వాడు మధ్యమాధికారి. కరుణ
ఎవడి గురించి నాకెందుకు, నా జపం నాది, నా భక్తి నాది, నా ఫ్యామిలీ నాది అనుకునేవాడు తృతీయ శ్రేణి భక్తుడంట. మధ్యమాది కనిష్టాధికారి. నా జపం నేను చేసుకుంటా, నాది నేను చూసుకుంటా అనేవాడు. ఇంకా వాడు మొన్న చెప్పిన ప్రకారము ఎటువంటి గుణభక్తుడి కింద వస్తాడు? నా అర్చన నేను చేసుకుంటాను అనేవాడు ఏ భక్తుడి కింద వస్తాడు? రాజసీ గుణం గురుజీ. అసలు ఎవరిని పట్టించుకోడు. ప్రోగ్రామ్కి వస్తారు పోనీ బిగినర్స్ ఓకే, మనం సీనియర్ భక్తులం. ఇది నేర్చుకున్న తర్వాత దయచేసి సీరియస్ అవ్వండి. తర్వాత మధ్యమాధికారి ఏం చేస్తాడు? ఇతరుల పట్ల దయామయుడు ఉంటాడు. ప్రతి జీవుని ఏడా కరుణను. ఎగ్జాంపుల్ అంటే నేను చెప్పేది ఎవరిని పొగడము క్రిటిసైజ్ కాదు. మా జైని శ్రీనివాస్ ప్రభు సొంత కార్లో ఎవరైనా వస్తే తీసుకపోతా, రూపాయి ఇవ్వకుంది నేనే పెట్రోల్ పోతా, ఎట్లాగో నేను పోతా కార్లో, రండి. వాళ్ళ చుట్టాలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల దయ. పోనీ ఒక 2000 ఎట్లా పోతున్నాను నేనైతే బస్సులో పోను, కాబట్టి రండి అంటే. కొంతమంది అనుకుంటారు అరే మరి కారు ఎక్కితే మొహమాటానికి కానీ ఇవ్వాల్సి వస్తుంది కదా, బాగుండదు. ఆయన ఓపెన్ గా చెప్తే నాకు 1 రూపాయి ఇవ్వకుని మీరు వస్తే అదే ఇచ్చినట్టు, మీరు మా గురుగారిని కలవండి. అలా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన వాళ్ళు ఎంతో కొంత మాల తీసుకుంటారు, భక్తిమయంలో జీవితంలోకి వస్తున్నారు. అంటే అలా దయామయుడై ఉండి పతిత జీవనీయడా, మేబీ వాళ్ళ పిల్లలే ఉండొచ్చు, చుట్టాలు ఉండొచ్చు, చెల్లెలు ఉండొచ్చు, ఎవరైనా కానీ అటువంటి కరుణ కలిగిన వాడు మధ్యమాధికారి. సో కాబట్టి మరి ద్వితీయ శ్రేణి భక్తుడు అని పిలువబడును. దేవాది దేవుని నిత్య సేవకునిగా అతడు తన నిజస్థితిని ఎల్లప్పుడూ ఎరిగి ఉండి భక్తులతో స్నేహమును నెరుపుచు భక్తి యోగమును ఉపదేశించడం ద్వారా జన సామాన్యమునెడ కర్ణతో వర్తించుచు భక్తి రహితుల సాంగత్యమును మరియు వారికి సహాయపడటను నిరాకరించును. భక్తి రహితులు ఓకే, వాడు భక్తి అంటే నాస్తికుడు, వాడికి సాయం చేయాల్సిన అవసరం లేదు, వాడితో సాంగత్యం చేయాల్సిన అవసరం లేదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ కూడా చేయొద్దు, వాడితో ఎటువంటి డీలింగ్స్ చేయకూడదు. కానీ ఏం చేయాలా? నీకు ఫ్రీ టైం ఉంటే వాళ్ళతో సాంగత్యం చేస్తావు, కాబట్టి నిన్ను నువ్వు భక్తులతో స్నేహంగా ఉండాలి, భక్తి యోగాన్ని ఉపదేశిస్తా ఉండాలి. అర్థమైందా? సో అది చేయనట్టు అయితే వేస్ట్. సో నిన్న మనం ఏంటంటే జనాలు వచ్చినప్పుడు మన భగవద్గీత బుక్ స్టాల్ దగ్గర రావట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, భగవద్గీత తీసుకెళ్ళి చూపెట్టండి. ఎన్నో మనం ప్లాన్లు చేయొచ్చు. మీటింగ్ పెట్టుకోవాలా సండే రోజు, మనం భక్తిలో ముందుకెళ్ళాలా. ఈ సండే 10 మంది వచ్చారు, నెక్స్ట్ సండే మన అందరం కలిసి 20 మందిని ఖచ్చితంగా భక్తిలోకి తీసుకొని రావాలా, సత్సంగానికి తీసుకురావాలా. ఏం చేయాలి? ఈ సండే అయితే ఇక్కడ గోవిందరాం ప్రభు ఇప్పటికైనా టైం ఉంది. ఎవరైతే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్న, ఆర్డర్ ఇవ్వట్లేదు, ఇప్పుడు మన క్లాస్ అయిపోగానే ఫోన్లు చేయండి. గోవిందరాం ఉన్న ప్రసాదం తీసుకుందాం, ఏం కాదు. ఆయన ఆల్రెడీ ప్రసాదం చాలా బ్రహ్మాండంగా వండిపిస్తున్నాడు. ఒకవేళ అనుకున్న దానికంటే ఎక్కువ వస్తే ఏం పర్వాలేదు, ఆ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ప్రసాదం తీసుకుందాం. నిజంగా ఈ రోజు మీకు శ్లోకం అర్థమవుతే నేను అక్కడికి వచ్చిన వాళ్ళకి అడుగుతాను, ప్రభు ఎంతమందికి కాల్ చేసిండ్రు, మరి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు? మిమ్మల్ని ఉత్తమాధికారిగా తయారు చేయాలని నేను అనుకుంటున్నాను. దాని కొరకు, వేరే మిమ్మల్ని ఏదో తక్కువ చేయడానికి కొరకు కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రభుపాల వారు కూడా చెప్తారు, నేను ఇక్కడికి వచ్చింది ఉత్తమాధికారులను తయారు చేయడానికి, ఉత్తమ భక్తుడిగా తయారు చేయడానికి వచ్చాను, కానీ కాలేకపోతున్నారు. ఆరంభ శూరత్వం స్టార్టింగ్ లో చాలా సీరియస్ గా ఉంటారు, తర్వాత ఇంకా భక్తుని అయిపోయినా అని చెప్పేసి వాళ్ళు ఏ భక్తి చేస్తారు? తనకు తాను అర్చన చేస్తారు, తాను జపం చేసుకుంటారు, తన ఫ్యామిలీని కేర్ తీసుకుంటారు. నువ్వు ఎప్పటికీ కూడా ఉత్తమాధికారి కాలేవు, కనిష్టాధికారి స్థితిలో ఉండిపోతావు. ప్రభుపాద ఒకసారి చెప్తారు చాలా బాధతో, అందరినీ ఉత్తమాధికారి చేసి గోలోకం పంపాలనుకుంటే ఎవరు కాలేకపోతున్నారని చెప్తారు. మన భక్తుల్లో కూడా అలానే ఉన్నది. దయచేసి అది వదిలేయండి. ప్రభుపాద మన అందరినీ ఉత్తమ భక్తులుగా చూడాలనుకుంటున్నారు. అందరూ జస్ట్ ఈ ఫార్ములాస్ పాటించండి. నెక్స్ట్, భక్తి యోగ విషయమైన జనసామాన్యం పట్ల కర్ణను కలిగి ఉండనంత వరకు మనుజుడు కనిష్టాధికారే. మరి ఎంతమంది కనిష్టాధికారి స్థితిలో ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది ఉత్తమాధికారి స్థితి? నా ఉద్దేశము, నా బాధ, హృదయస్థ బాధ, మనందరం ప్రతి ఒక్కరం కూడా దయచేసి ఉత్తమాధికారి కావాలి. ఇది ఒకే జన్మలో, నెక్స్ట్ జన్మకు ఆస్కారం ఇవ్వకండి. పొద్దున కూడా నేను నామామృతం కొంచెం కఠినంగా చెప్పాను మన పిల్లల పట్ల. అదెందుకు, మన పిల్లల్ని కూడా ఉత్తమాధికారులుగా చెయ్యాలనే ఒకటే సంకల్పం నాది. భగవంతుడు మనందరికి కూడా ఈ భౌతిక ప్రపంచాన్ని ఆయన సంకల్పంతోనే క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు? మనందరినీ ఒకే జన్మలో భగవద్ధామం తీసుకొని వెళ్ళడానికి కొరకు. కాబట్టి దయచేసి మీరు కూడా ప్రాపర్ వేలో పాజిటివ్ గా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఉత్తమాధికారి భక్తుడు మాత్రం ఈ భౌతిక అస్తిత్వం భయము లేదని కృష్ణ భక్తి భావనను జీవించి భవమును భయమును జయించదు గాక అని సమస్త జీవులకు అభయమును ఒసగుచుండును.
భగవంతుడు ఎలా అయితే సమస్త జీవులకు అభయాన్ని వసగుతాడో ఉత్తమాధికారి శుద్ధ భక్తుడు కూడా ఇతర భక్తులందరికీ కూడా అభయాన్ని, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, మనందరం ఈ భౌతిక ప్రపంచానికి మాయకు, కష్టాలకు, బాధలకు భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకు? మనందరం కృష్ణుడి యొక్క సంపూర్ణ శరణాగతి శుద్ధ భక్తుల ద్వారా పొందుతున్నాం. ప్రభుపాద కృప, శ్రీపాద మన కృప ఉంది కాబట్టి మనని ఏ మాయ ఏమి చేయలేదు. యహా కృష్ణ తహా నహి మాయారధికార్. కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు యొక్క శుద్ధ భక్తుడు ఎక్కడున్నాడో అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు. నెక్స్ట్, గృహస్థ జీవనమున పరమ కరుణామయుడును ఉదారుడును నై సన్యాస జీవనమున జనులకు ఆశ్వాసం నొసగుమని కర్దమునికి భగవానుడు ఉపదేశించినట్లుగా ఇచ్చట సూచింపబడింది. ఇక్కడ ఏమంటాడు? గృహస్థ జీవనమున మనందరము దాదాపు ప్రతి ఒక్కరం గృహస్థ జీవితంలో ఉన్నాము. గృహస్థుడు పరమ కరుణామయుడై ఉండాలి, పరమ దయామయుడై ఉండాలి. కాబట్టి మరి మనం ఉన్నామా లేదా చూసుకొని, లేకుంటే దయచేసి పతిత జీవుల పట్ల, ప్రారంభిక భక్తుల పట్ల కరుణ చూపండి. ప్రతి ఒక్కరిని భక్తులుగా, కొన్నిసార్లు కొంతమంది భౌతిక జీవితంలో చాలా డబ్బు గల వాళ్ళు, కాకపోతే వాళ్లకు దయాగుణం ఉంటది. వాళ్ళు ఏం చేస్తారు? అటువంటి వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు, టెండూల్కర్ కూడా ఒకప్పుడు ఏదో విన్నాను నేను, ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకున్నాడు. ఆ విలేజ్ బాగోగులు, వాటర్ గాని అవన్నీ, కొంతమంది పిల్లలని చదువు కొరకు అడాప్ట్ చేసుకుంటారు, కొంతమంది ఏదైనా హాస్పిటల్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. ఈ రోజే నేను మా అంకం గణేష్ ప్రభుజీ ఏదో బోర్డు చూశాను నేను వచ్చినప్పుడు, ప్రతి ఫ్రైడే రోజు ఫ్రీ కన్సల్టేషన్ అని. ఆయన డాక్టర్, ఇద్దరు భార్యాభర్తలు, అట్లీస్ట్ ఆ విధంగా నా పుణ్యకార్యం చేస్తా ఉన్నారు. అలా మనందరం కూడా కొంత భక్తుల్ని, మీ అందరికీ ఒక గ్రూప్, మీ ఫ్యామిలీతో పాటు ఒక నలుగురిని మీరు అడాప్ట్ చేసుకోండి. చాలా ఎక్కువ మందిని చేయకండి, ఆ నలుగురిని మార్చండి. నలుగురు ఒక ట్రాక్ లోకి వచ్చిన తర్వాత ఇంకొక నలుగురిని అడాప్ట్ చేసుకోండి దయచేసి. ఇది నిజంగా మనందరం గృహస్థలము, పరమ కరుణ చూపించండి. సో దాని తర్వాత ఇంకేమంటాడు? మనకైతే ఆ ఇన్స్ట్రక్షన్ మరి పాటిస్తామో లేదో తెలియదు, కానీ కర్దమునికి ఏమన్నారు? సన్యాసం తీసుకో. సన్యాసం తీసుకొని సన్యాసం నా జనులకు ఆశ్వాసం నొసగమని సన్యాస జీవితంలో భక్తులందరినీ ఉద్ధరించి, ఎందుకంటే ఫ్యామిలీ ఉంటే అంత టైం కేటాయించలేము. దీన్ని భగవంతుడు కర్దమునికి చెప్పాడు. అదే భగవంతుడు ఏ రూపంలో వచ్చి సన్యాసం తీసుకొని ప్రచారం చేశాడు? చైతన్య మహాప్రభు. గృహస్థనే ఆయన. గృహస్థ ఆశ్రమంని వదిలేసి భార్య తల్లిని ఒప్పించి సన్యాసం తీసుకొని ప్రచారం చేశాడు. మరి మనం సన్యాసం తీసుకోకుండా కంసే కం ఫ్యామిలీని ఒప్పించి ప్రచారం అయితే చేయొచ్చా? అది చెయ్యండి అని భగవంతుడు చెప్తున్నాడు. జనులకు జ్ఞానబోధ చేయుటకే ఉద్దేశింపబడినాడు. చైతన్య మహాప్రభు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు జ్ఞానబోధ చేశాడు, గృహస్థ ఉన్నప్పుడు జ్ఞానబోధ చేశాడు. కానీ జనాలు అంత రెస్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు ఇంకా చైతన్య మహాప్రభుని దాన్ని ఏమంటారు, ఆయన విషయాలు సీరియస్ తీసుకోకుండా జోక్స్ చేస్తూ చైతన్య మహాప్రభుకు అపరాధం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ అపరాధ రహితం, వాళ్ళకు అపరాధం నుంచి రక్షించడానికి కొరకు తన ఫ్యామిలీని త్యాగం చేస్తాడు, తల్లిని త్యాగం చేసి సన్యాసం తీసుకొని జ్ఞానబోధ చేస్తాడు చైతన్య మహాప్రభు. జ్ఞానం వస్తుంటకై ప్రభుజీ వినబడుతుంది కనుకనే ఇంటికి ఎగుచు పర్యటించేవాళ్ళు. జ్ఞానము నొసగుటకై అతడు ఇంటింటికి, జ్ఞానము నొసగుటకై అతడు ఇంటింటికి ఎగుచు పర్యటించడైన వాడు మాయా ప్రభావంన గృహ కలాపములందు మత్తుడై ప్రభుజీ దయచేసి సన్యాసి యొక్క ధర్మము, గృహస్థుడి యొక్క ధర్మం చెప్తున్నాడు. సన్యాసి ఏం చేయాలా? జ్ఞాన బోధనకై ఇంటింటికి వెళ్ళాలా, పర్యటించాలా. గృహస్థుడు ఎందుకంటే, ఇంటింటికి ఎందుకు వెళ్ళాలంటే, ప్రతి ఇంట్లో గృహస్థుడు మాయా ప్రభావంకు లోనై గృహ కలాపములందు ఆయన నిమగ్నుడై ఉంటాడు, భగవంతుని మర్చిపోతాడు. నిజామాబాద్ లో కూడా చాలా మంది గృహస్థులు ఉన్నారు. స్పెషల్లీ ప్రభుజీ ఈరోజు క్లాస్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ప్రభుజీ ఆయన ఫోన్ చేసి చెప్పండి ప్రభుజీ, ఇలా డిస్టర్బ్ చేస్తే అందరిని మ్యూట్ చేసేయండి. ఈరోజు క్లాస్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఎవరికైనా ఐడియా ఉందా? కథామృతం ఎన్ని దగ్గర జరుగుతాయి అన్ని దగ్గర అటెండ్ చేశా. నాకు
విస్తరణ, భగవంతుడు ఏ విధంగా అయితే విస్తరిస్తాడో నాకు ఆ మహద్భాగ్యాన్ని ఇవ్వండి స్వామి అని. కాబట్టి హనుమంతుడు ప్రపంచంలో ఎక్కడ రామాయణం భాగవతం జరుగుతుందో అక్కడ విరాజమానంగా ఉంటాడు. సాక్షాత్ వైకుంఠనాథుడు, అయోధ్యనాథుడు స్వయంగా ఇక్కడ కథామృతం వింటా ఉన్నాడు. మరి అటువంటి అయోధ్యనాథుడు కథ వింటున్న దగ్గర మనం లేకపోతే మన అదృష్టవంతులమా ఏంటని మీరు ఆలోచించండి. గృహ కలాపలందు మగ్నుడై శ్రీకృష్ణుతో తనకు గల నిత్య సంబంధాన్ని మరచును. ఆ మరుపుతోనే అతడు శునక మార్జాలముల వలె మరణించినచో జన్మయే వృధా కాగలదు. భగవంతుడి యొక్క కథామృతము శుద్ధ భక్తుల సాంగత్యంలో విననట్టయితే మనం కూడా లాస్ట్ కు శునక మార్జాలం వలె జీవితాన్ని వృధా చేసుకున్నట్టు అవుతుంది. కనుకనే వారి కడకేగి, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు పదం, ఈ సెంటెన్స్ ఎవరన్నా చూస్తున్నారా? వారి దగ్గర కడకేగి భగవానుని నిత్య సంబంధమును గుర్చిన జ్ఞానంతో ఆ విస్తృత ఆత్మలను జాగృతపరిచి భక్తి యోగంలో నిలుపుటే సన్యాసి యొక్క ధర్మము. భక్తుడైన వాడు పతిత జీవుల ఏడ కరుణను చూపుటయే గాక వారికి అభయత్వమును కూడా ఒసగవలెను. భక్తుడైనంతనే మనుజుడు తాను భగవానుతో రక్షింపబడుదనని విశ్వాసమును పొందును. భయమే కి భయం. కాబట్టి ఒకసారి పూర్వము ఎవరు బుద్ధ భగవానుడు భిక్షాటనం చేస్తా ఉంటాడు ఆయన. అయితే ఆ ఊరికి బుద్ధుడు వచ్చాడని చెప్పేసి అక్కడ ఒక జమీందారు తెలుసుకుంటాడు. ఆయనకు మంచి కానుకలు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఆ కానుకలు రెడీ చేసుకుంటాడు. భగవంతుడు తన భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడానికి వెళ్తా ఉంటాడు. కానుకలను ఒక పెద్ద మంచి బంగారు పాలెంలో రెడీ చేసుకొని పెట్టుకుంటే ఆ రోజు బుద్ధుడు వాళ్ళ వీధి గుండా భిక్షాటన కొరకు వెళ్తాడు. కానీ ఏ ఇంట్లో అయితే ఆ జమీందారు కానుకలు రెడీ చేసుకున్నాడో బుద్ధుడు ఏం చేస్తాడంటే ఆ ఇంటికి వెళ్లే ముందు కొంచెం ఏదో కాలువలాగా బారుతా ఉంటుంది, అక్కడ బురద ఉంటది. ఆ బురద తీసుకొని తన భిక్షాటన ప్లేట్ లో మొత్తం రాసేస్తాడు. రాసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. భిక్షాన్ దేహి అంటాడు. ఆయన మంచి మంచి కానుకలు, విలువైన కానుకలు తీసుకొని వేయడానికి వస్తాడు. చూస్తే బుద్ధుడి యొక్క పాత్ర మలినమైపోయిందంట, మురికిగా అయిపోయింది, బురదతో ఉంది. అప్పుడు ఆయన అంటాడు, స్వామి మీ పాత్ర బురదతో ఉంది, మురికిగా ఉంది, కాబట్టి అది ఇవ్వండి, కడిగిస్తాను, దాంట్లో నేను దానం మీకు ఇస్తాను అంటాడు. అప్పుడు అంటాడు బుద్ధుడు, నువ్వు దేన్ని ఆశించి దానం ఇస్తున్నావో నీవు తీసుకునేది మొత్తము మురికి. నేను ఎలా అయితే ఈ మురికి పాత్రని నీ ముందర దానానికి పెట్టానో నువ్వు కూడా నా నుంచి ఏం ఆశిస్తున్నావో నీ యొక్క పాత్ర మొత్తం మురికిగా ఉంది. కాబట్టి ఫస్ట్ నీ యొక్క బుద్ధి ఆలోచన విధానం అందులో ఉన్న మురికిని, నీ మనసులో ఉన్న మురికిని, మలినాన్ని తొలగించి హృదయంలో ఉన్న మలినాన్ని తొలగించు. గురువు దగ్గర పొందవలసింది ఏంటి? భౌతిక కోరికలు కాదు. గురువు దగ్గర పొందవలసింది ఆధ్యాత్మిక జ్ఞానము. మనం కూడా గురువు దగ్గరకు వచ్చి ప్రణామం చేసి గురువు గారు ఆశీర్వదించండి అంటాడు. గురువు గారి దగ్గర మనం పొందవలసింది ఆధ్యాత్మిక జ్ఞానం తప్ప భౌతిక కోరికలు కోరకూడదు. ఓకే, నెక్స్ట్. జనసామాన్యానికి అభయత్వం నొసగుటి అతి గొప్ప దాన కార్యము. సన్యాసి అయిన వాడు ఇంటింటికి, గ్రామ గ్రామములకు, నగర నగరాలకు, దేశ దేశాలకు, ప్రపంచమంతటను పర్యటించు గృహస్థులను కృష్ణ భక్తి భావనకు జాగృతులను చేయవలేను. గృహస్థుడే అయినను సన్యాసి చే మంత్రదీక్ష పడిచిన వాడు గృహమందే కృష్ణ భక్తిని ప్రచారం చేయవలసిన బాధ్యతను కలిగి ఉండును. సాధ్యమైనంతగా అతడు ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను ఆహ్వానించి సత్సంగములను ఏర్పాటు చేయవలెను. సత్సంగం అనగా పవిత్ర కృష్ణ నామమును కీర్తించుట, జపించుట మరియు భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతంపై ప్రవచించుట అని భావము. సో దయచేసి ఇక్కడ గృహస్థుల యొక్క ధర్మాన్ని చెప్తున్నాడు. సన్యాసి యొక్క ధర్మము ప్రతి ఇంటింటికి వెళ్ళి, గ్రామ గ్రామంకు వెళ్ళి ప్రచారం చేయమంటారు. అది చైతన్య మహాప్రభు మనకు ఒక శ్లోకం చెప్తారు. ఏంటి ఆ శ్లోకము? ప్రతి గ్రామ గ్రామము, ఊరూరికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి గ్రామ గ్రామంకు వెళ్ళి ఇది కృష్ణోపదేశ్ భారత భూమిలో
అది కాదనుకుంటా, ఇదేంది యత నగరాది గ్రామ ప్రచార మోరనామ అంటే నగరము గ్రామానికి వెళ్ళి నా యొక్క నామాన్ని ప్రచారం చేయమని చైతన్య మహాప్రభు చెప్తారు. ఈ విషయంలో అంటే ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు మళ్ళీ నేర్చుకొని గృహస్థుడు మంత్ర దీక్ష పొంది దాన్ని ఏమంటారు భజనానంది కాకూడదు, ఏం కావాలా గోస్యానంది. చాలా ఉత్సాహం ఉండాలి, ఉత్సాహం ఉండాలి ప్రచారానికి. సాధ్యమైనంతగా అతడు ఇరుగు పొరుగు వారిని స్నేహితులను ఆహ్వానించి సత్సంగం ఏర్పాటు చేయాల. సత్సంగం అంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలను ఇతరులకు బోధించాలా. భగవద్గీత భాగవతం. ఈరోజు గోవిందరాం ప్రభుజీ అదే చేస్తున్నాడు. కానీ దాంట్లో ఒక చిన్న దీని ప్రకారం చేయాలంటే, గోవిందరాం ప్రభుజీ మీరు నిన్న నాకేదో అన్నారు, మా ఇంటి పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళంతా తిని తాగేటోళ్ళు ప్రభుజీ. మన దాంట్లో కూడా సత్సంగంలో ఉన్నోళ్ళు కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళే. కాబట్టి ఈ శ్లోకం ప్రకారం ఏమంటున్నాడు, ఇరుగు పొరుగు వారిని స్నేహితులు, ఓన్లీ భక్తుల్నే కాదంట గోవిందరాం ప్రభుజీ, సాధ్యమైనంతగా అతడు ఇరుగు పొరుగు వారిని స్నేహితులను ఆహ్వానించాలి సత్సంగం అంటున్నాడు. మరి చూసుకోండి, ఈ రోజు అంటే మీ ఇష్టం, మరి ఆహ్వానిస్తారా లేదని భగవంతుడు చెప్తున్నాడు, మరి మీరు పాటించాలి. పాటిస్తా. ఒక్కరిని పిలుస్తారా, ఇద్దరు మీ ఇష్టం. కానీ ఇరుగు పొరుగు వారిని పిలువమన్నారు, స్నేహితులను పిలువన్నారు. అట్లీస్ట్ మీ కమిటీ వాళ్ళని పిలవండి, మీ అధ్యక్షుని పిలవండి. అంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారం నడుచుకోండి అని చెప్తున్నాడు. వస్తారా మనకు సంబంధం లేదు, మన ధర్మం. మా గురువు గారు వస్తున్నారు, భగవద్గీత ప్రవచనం. ఓకే ప్రభుజీ, చెప్తా. టైమింగ్ చెప్తా, 9:30కి రమ్మని చెప్తా గురుజీ. ఓకే, మీ ఇష్టం ప్రభుజీ. ఇక్కడ చెప్పారు, మీకు అది విన్నవిస్తున్నాను. కృష్ణ భక్తి రస భావను విస్తరించుటకు అపారమగు వాంగ్మయం కలదు కనుక సన్యాసి అయిన గురువు నుండి కృష్ణుని గురించి తెలుసుకొనుటకు ప్రతి గృహస్థి కర్తవ్యము. భగవత్ సేవ ఎందు సమ గృహస్థిని ధర్మము. సన్యాసి అయిన వాడు ధనాకు కారణము, గృహస్థుడు వ్యాపారం ద్వారా. నేను 80%, నేను 100%, 60% మన భక్తిలో ఉన్నాము అంటే, నిలమమాత ఉన్నారా లైన్లో? భగవత్ గృహస్థుడు కనీసం 70%, అట్లీస్ట్ 70%లో 5% కూడా మనం ఖర్చు పెట్టము. కానీ అట్లీస్ట్ మన సమయాన్ని ఖర్చు పెట్టండి. సమయం అయితే కష్టం లేదు కదా, సమయాన్ని. తర్వాత ఇంకా 25% కుటుంబ ఖర్చులకు, మిగిలిన 25% ఏదైనా అవసరం కొరకు దాచుకోండి. ఎమర్జెన్సీ నీతులు దానిని అనుసరించవలను. సో కాబట్టి ఇంకొక నిజం చెప్పి ఎండ్ చేసేస్తాను. ఒకసారి ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరు సిక్కుల గురువు పేరేంటి? సిక్కుల గురువు గురునానక్ గారు కూడా భగవంతుడి ప్రచారం చేసుకుంటూ ఊరు వెళ్తా ఉంటాడు. వెళ్తా ఉంటే ఒకరోజు ఒక ఊర్లో వాళ్ళు సాయంత్రం కాగానే ఇంకా రాత్రి ట్రావెల్ చేయరు, అక్కడ ఉండిపోతారు. సో ఆ ఊరు అందరు కూడా ధర్మాత్ములై ఉంటారు. ఆ ఊరు అసలు ఫస్ట్ ఊరు ఏంటంటే ఎప్పుడు పట్టించుకోడు ఆ ఊరు. సో అప్పుడు ఏంటంటే కొంచెం కరువు కాటకాలు ఉంటాయి, చాలా వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటది. ఈ గురువుని ఎవ్వరు రెస్పెక్ట్ చేయరు, ఎవరు పట్టించుకోరు, అసలు ఆయన దగ్గరకు వచ్చి ప్రణామం చేయరు. గురువు అన్నప్పుడు భగవంతుడి దగ్గరికి, గురువు దగ్గరికి ఎవరు వెళ్ళినా జనరల్ గా ఏం చేయాలి? ప్రణామం. గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా, భగవద్ దగ్గరికి వెళ్ళినా ఏం చేయాలి? గురునానక్ ప్రభుజీ, సిక్కుల గురువు. హరే కృష్ణ. అర్థమైంది ఆల్రెడీ ఆయన గురించి. జనరల్ గా ఏమన్నా గురువు గారికి సేవకు, భగవత్ సేవకు పనికి వచ్చేవి గురువు గారికి సమర్పించుకుంటారు. గురువు గారికి మనం ఇస్తే గురువు గారు ఏం చేస్తారు? జనరల్ గా భగవంతుడి సేవలో ఉపయోగిస్తారు. పూజారి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి ఏమైనా సమర్పించాం, ఇమ్మీడియట్ గా పూజారి ఏం చేస్తాడు? భగవంతుడికి సమర్పిస్తాడు. ఇప్పుడు మనం ఏదైనా పూలమాల తీసుకెళ్ళాం, సో గురువు గారి దగ్గరికి తీసుకెళ్తే గురువు గారు భగవంతుడికి సమర్పిస్తాడు. సో అదే మనం గురువు గారు ప్రవచనం చెప్తా ఉన్నారు, సో గొప్ప ఆపర్చునిటీ ఆ పూజారికి ఇస్తే పూజారి భగవంతుడికి సమర్పించి ఏం చేస్తారు? గురుగారికి పూలమాలని మనం సమర్పించవచ్చు. సో ఆ విధంగా. కానీ ఆ ఊర్లో ఒక్కడు కూడా పట్టించుకోలేదు, ఏదో అతి కష్టంతో ఒక్కడు
గురునానక్ గారికి సేవ చేస్తారు. సో ఆయన అంటాడు అందరినీ పిలవండి అంటారు. అందరు వచ్చారు. సో అందరు వచ్చి గురువు గారి దగ్గర ప్రవచనం విన్నారు. కానీ అయిష్టంతో, ఇష్టం లేదు, వచ్చారు. ఏమి ఇష్టము? ఆ ఒక్క భక్తుడు మంచి భోజనాలు అవి ఇవి ఏర్పాటు చేశాడు కాబట్టి భోజనాల కొరకు వస్తాడు. మంచిగా ఊరు వాళ్ళందరూ భోజనం చేస్తారు. వచ్చి వాళ్ళందరూ వచ్చి ఇంకా తర్వాత గురువు దగ్గర చాలా గొప్ప గురువు అని ఆశీర్వాదం కొరకు వచ్చారు. అది మాత్రం వచ్చారు వాళ్ళు. అప్పుడు గురువు గారు ఏమన్నంటే, మీ ఊరంతా కూడా మంచిగా మారిపోవాలా, కరువు కాటకాల నుంచి బయటపడాలా, సస్యశ్యామలంగా మారాలా, అందరూ చాలా అద్భుతంగా. ఆ ఊర్లో అందరూ మోసగాళ్ళు, ఊరందరూ ఒక్కడు కూడా చక్కగా లేడన్నట్టు. కానీ ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలని ఆశీర్వదించి, బాగుపడాలంటే మీరు ధన సంపత్తి అన్ని కూడా మంచిగా అవ్వాలని కోరారంట. సో తర్వాత నెక్స్ట్ ఊరికి వెళ్ళారు. అక్కడ కూడా గురునానక్ గారు మళ్ళీ అక్కడనేమో ప్రతి ఒక్కరు తోచింది, ప్రతి ఒక్కరు గురువుని సేవించారు. గురువు గారికి ఎన్నో రకాలుగా ఫ్యామిలీస్ తో వచ్చి గురువు గారిని బాగా సేవ చేశారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మంచి ప్రోగ్రామ్ అయింది. అప్పుడు వాళ్ళు కూడా ఆశీస్సులు ఇవ్వమని వస్తే గురునానక్ గారు ఏమని ఆశీర్వాదం ఇచ్చారంటే, ఈ ఊరు మొత్తం ఎండిపోవాలా, ఈ ఊర్లో ఒక్కడు కూడా ఉండొద్దు, మీ అందరి కూడా బాధలు రావాలా, దుఃఖాలు రావాలా, ఒక్కడి కూడా ఇక్కడ నివాస యోగ్యంగా ఈ ఊరు ఉండకూడదు అని ఆశీర్వదించారు. అరే వాళ్ళ శిష్యులకు చాలా షాక్ అయిపోయారంట. ఇది ఏంటి గురువు గారు, అక్కడ ఒక్కడు కూడా గురువు గారిని రెస్పెక్ట్ చేయలేదు, వాళ్ళందరి కూడా ఈ ఊరు మొత్తం సస్యశ్యామలంగా ఉండాలన్నారు. ఏ ఊరిలో అయితే భక్తులందరూ గురువు గారిని బాగా సేవ చేశారో వాళ్ళేమో ఈ ఊరు నుండి వెళ్ళిపోవాలి, ఈ ఊరంతా ఖాళీ అయిపోవాలని చెప్పారు. అర్థం కాలేదు వాళ్ళకు. తర్వాత వాళ్ళు ఏకాంతంలో శిష్యులు అడిగారంట, గురువు గారు మీ ఆశీర్వాదం మాకేం అర్థం కాలేదు అన్నారు. ఏంటంటే, మీరు ఏ ఊరైతే భరిస్తున్నారో వాళ్ళు ఒక్కడు కూడా భక్తులు లేడో వాళ్ళనేమో చాలా బాగుపడాలన్నారు. మనం ఏ ఊర్లో అయితే మీకు భగవంతుడికి ఎంత సేవ చేసే వాళ్ళన్నారో గురువు పట్ల, భగవంతుడి పట్ల వాళ్ళందరూ ఊరూరు ఖాళీ అయిపోవాలని ఆశీర్వదించారంటే, గురువుగారు చెప్పారంట, వీళ్ళందరూ దుర్మార్గులు, ఈ దుర్మార్గులు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు మొత్తాన్ని వీళ్ళు పాడు చేస్తారు, కాబట్టి వీళ్ళు వెళ్ళకూడదు అని, వీళ్ళు ఇక్కడే ఉండాలా, ఏ విధంగా బ్రతకని, వాళ్ళు బ్రతకడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తే వాళ్ళు వేరే వాళ్ళను పాడు చెయ్యరు అనే ఉద్దేశంతో ఆ విధంగా ఆశీర్వదించాను. వీళ్ళందరూ ధర్మాత్ములు. ఒక్క ధర్మాత్ముడు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ధర్మాన్ని నెలకొల్పుతారు. భగవంతుడి సేవ వల్ల ఇతరులందరూ ఆ ఊరు మొత్తం భక్తులు అయిపోతారు. కాబట్టి ఈ ఊర్లో ఉన్న 100 ఫ్యామిలీస్ 100 ఊర్లకు వెళ్ళిపోతే 100 ఊర్లు కూడా భక్తిమయ జీవితంలోకి వెళ్ళిపోయి 100 ఫ్యామిలీస్ భక్తులుగా మారిపోతారు. కాబట్టి ఆ విధంగా ఆశీర్వదించాను అని చెప్తున్నారు. కాబట్టి దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ప్రతి గృహస్థుడు, గృహంలో ఉన్న ఫ్యామిలీ హెడ్ బయటకు వెళ్ళండి, ప్రచారం చేయండి, ఫ్యామిలీని ఒప్పించండి, వీలైతే ఫ్యామిలీతో సహా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమంటారంటే, ఎక్కడున్నాం మనం, లాస్ట్ కదా నిజమునకు వచ్చామా, భగవానుతో ఏకమగుట అనగా భగవానుని అభిరుచితో ఏకమగుట అని భావము. భగవానుడితో ఏకమగుట అన్నది ఇక్కడ ఇచ్చారు. భగవానుని ఎంత గనుడగుటను సూచింపదు, అది అసాధ్యమైనది. అంశ ఎన్నడును పూర్ణంతో సమానము కాబోదు, ఎల్లప్పుడూ సూక్ష్మ అంశయే, జీవుడు ఎల్లప్పుడూ సూక్ష్మ అంశయే. కనుక భగవానునితో అతని భగవానుడికి ఇష్టమైన దానిని ఇష్టపడటాని భావము. జీవుడు సర్వదా తననే చింతింపవలనని, తనకే భక్తుడు కావాలని, సర్వదా తననే అర్చింపవలని శ్రీకృష్ణ భగవానుడు కోరి ఉన్నాడు. మన్మన భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అనుచు భగవద్గీత యందు అది స్పష్టంగా తెలుపబడింది. ప్రతి ఒక్కరూ తననే తలచవలనని శ్రీకృష్ణ భగవానుడు కోరినాడు. ఎల్లరూ ఆ దేవదేవునికి వందనలు అర్పించవలను. పరమ పురుషుని అభిమతం ఇదియే. కనుక భక్తులెల్లరూ అతని కోరికను పూర్ణము కావింప యత్నింపవలను. భగవానుడు అపరిమితుడు కావున అతని కోరికయు అపరిమితమైనను, దానికి నిలుపుదల లేదు. కనుక భక్తుడు నర్చు సేవ సైతము అపరిమితమైనది, అంతము లేనిది. ఆధ్యాత్మిక జగమునందు భగవానుడు మరియు భక్తుని నడుమ అపరిమితమగు పోటీ జరుగుచుండును. భగవానుడు తన కోరికలను అపరిమితంగా పూర్ణము కావించు కొనగొరును. భక్తుడు సైతం అతని అపరిమితమ కోరికలను పూర్ణము కావింప సేవలను అనునించుడును. ఈ విధంగా భగవానుడు మరియు భక్తుని నడుమ అపారమగు ఏకాభిప్రాయం కలదు. ఇక్కడ ఏకాభిప్రాయం అంటే మనకు ఇక్కడ భగవంతుడి యొక్క దాన్ని ఏమంటారు, అభిప్రాయంతో ఏకమవ్వటము.
భగవానుడితో ఏకమగటం అంటే భగవంతుడి లోపల కలిసిపోవడం సాయుధ్య ముక్తి కాదు, భగవంతు వచనములతో ఏకమగుట. భగవంతుని వచనాలు మనకు భగవద్గీతలో ఎక్కడ చెప్పాడు? ముఖ్యంగా మనకు ఆదేశం, మనం ఏం చెయ్యాలి, ఎవరు భగవంతుడికి ప్రియమైన వాళ్ళు అని చెప్పాడు. భగవంతుడికి ఎవరి ప్రియమైన వాళ్ళని భగవద్గీతలో ఏ శ్లోకంలో చెప్పారు? అక్కడ నుంచి 4-5 శ్లోకాలు రివర్స్ లా వస్తాం. భగవంతుడికి అందరికైనా ఫలానా ఆయన ప్రియమైన వాడు అని ఇలా వేలెత్తి చూపెడుతున్నాడు భగవంతుడు. మనం కదా వాట్సాప్లలో ఇట్లా మార్క్ పెడతాం కదా, అబో ఇట్లా ఒక గుర్తు పెడతాం. ఏ శ్లోకం అది? 18వ అధ్యాయము. ఏ శ్లోకం అది? 69వ శ్లోకం 18.69. 69 గురుజీ. 9. ఏంటా శ్లోకము? హరే కృష్ణ. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మా ధన్యః ప్రియతరో భువి. హరే కృష్ణ. ఓకే, దాని యొక్క తాత్పర్యం ఏంటి? భగవంతుడు సౌకాం 100 పనులు వదిలేసి స్నానం చేయండి, 1000 పనులు వదిలేసి భోజనం చేయండి, 1,00,000 పనులు వదిలేసి దానం చేయండి, 1,000,000 పనులు వదిలేసి భగవంతుని నామం చెయ్యండి. 1,000,000 పనులు వదిలేయండి, భగవన్ నామం చేయండి. నామం చేయండి, భగవంతుడి గురించి కథామృతం వినండి, భగవంతుడి మందిరానికి రండి, భగవత్ సేవ చేయండి. 1,000,000 పనులు పక్కకు పెట్టండి. ఫ్యామిలీ ఉంటూనే ఉంటది, సంసార సాగరం ఇది. ఆ ఒక్కరోజు ఏదైనా సేవ దొరికిందా చెయ్యండి. తర్వాత ఈ విషయాన్ని ఎవరైతే భక్తులకు పరమ రహస్యాన్ని, ఉత్తమ భక్తుడి యొక్క లక్షణము, భక్తులకు శుద్ధ భక్తియుక్త సేవ చేస్తా ఉంటాడో, వాళ్ళకు బోధిస్తా ఉంటాడో, అతడు నాకు చాలా ప్రియమైన వాడు, అంతేగాక నా లోకానికి చాలా సులభంగా వస్తాడు అని భగవంతుడు చెప్పడం జరిగింది. తర్వాత ఇందాక మనకు చెప్పినట్టుగా 18.65లో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతి జానే ప్రియోసిమే. సర్వదా నన్ను గురించి చింతిస్తా ఉంటాడు. ఎవరు? నా భక్తుడు. నాకు భక్తుడు అవుతాడు, నన్ను అర్చిస్తా ఉంటాడు, నాకు నమస్కరిస్తా ఉంటాడు. అటువంటి వాడు నాకు మిక్కిలి ప్రియమిత్రుడు అగుట చే అతడు అటువంటి వాడు నన్ను చేరుకుంటాడు అనే విషయాన్ని నీకు చెప్తున్నాను అని భగవంతుడు మనకు బోధిస్తున్నాడు. ఇంతటితో మనం ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बल्लभ सुभद्रा महारानी की जय, गौनिताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय.